ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. కీర్తనల గ్రంథము 16:11. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం అని పాటలు పాడుకోవడమే కానీ సన్నిధులకు వచ్చాక పాటలు పాడడానికి నోరు రాదు, చప్పట్ల ద్వారా స్తుతించడానికి చేతులు రావు, వాక్యం వినడానికి హృదయం సిద్ధంగా ఉండదు, ప్రార్థించడానికి శరీరమే సహకరించదు, ఏదో తెలియని దిగులు బాధతో ఉంటారు. ఇంకా ఈ పాట ఎందుకో, ఆ వాక్యం ఎందుకో చెప్పండి. దేవుని సన్నిధిలో మనం సంతోషంగా ఉండాలంటే, ఆయన్ని హృదయపూర్వకంగా ఆరాధించుకోవాలంటే మొదటిగా నీ పాపాలను సన్నిధి బయటే విడిచిపెట్టేయి. నీ చెడు తలంపులు, పాపపు వ్యసనాలు బయటే వదిలేయి. రెండవదిగా నీ దిగులు, నీ చింత, నీ బాధ, భారం దేవుని ఎదుట విడిచిపెట్టు. అవన్నీ దేవునికి అప్పగించు. తేలికపాటి హృదయంతో ఆయనలో ఆనందించడానికి ప్రయత్నించు. అసలైన సంతోషాన్ని పొందుకోగలుగుతావు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.